ప్రచారంలో తిరుగుతున్నప్పుడు కూడా ఇదే చెప్పారు. కాళేశ్వరంలో అన్ని కోట్లు దోచుకున్నారు, మిగతా దాంట్లో ఇన్ని కోట్లు దోచుకున్నారు, అది మొత్తం బయట పెడతాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకు పంపిస్తాము, ఇలాంటివి రకరకాలుగా మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా చర్యలు లేవు అనేది కూడా అందరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏదో చిట్టా, ఆ చిట్టా కూడా విప్పుతాను అంటున్న సందర్భం ఏంటి అసలు ఆ చిట్టా ఏంటి, ఏముంది, ఏం విప్పదలుచుకున్నారు? మేడం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ మీరు తిట్టారు అని అన్నారు, కానీ కొంత ఘాటుగా చెప్పారు అని అర్థం చేసుకోవాలి. మాకు తిట్లుగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా రామా అన్న కూడా దాన్ని రమ్మన్నాడు అని బూత్గానే చూపించే ప్రయత్నము ఈ బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల తారక రామారావు టీం అని చేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కొంత ఘాటుగా మాట్లాడినా తప్పే, ఇక బుజ్జగించి మాట్లాడితేనేమో మాటినకపోయినా తప్పే. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీయింగ్ యాజ్ అన్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్, గెట్ అవుట్ ఐసే, ఓకేనా మేడం? శాసనసభ్యులను, ప్రధాన ప్రతిపక్ష నాయకులను, తోటి శాసనసభ్యులను ఆ మాట అనొచ్చా మాట? ఆ మాట తప్పు కాదు, ఆ మాట తప్పు కాదు. కానీ సభలో శాసనసభ్యులుగా సీనియర్ మంత్రిగా ఉన్నాయన సభని సొంతం కాదంటే తప్పు లేదు. తర్వాత నువ్వు నా ముందర ఎక్కువ మాట్లాడకు, ఇక నూసుకొని ఉండంటే తప్పు లేదు. ఏతులు వెంకటయ్య అంటే తప్పు లేదు. ఒక ఆయన వచ్చి బ్రీత్ అనాలిసిస్ పెట్టాలి అని చెప్తే తప్పు లేదు. ఇన్ని మాట్లాడితే తప్పు లేదు. కానీ కొంత ఘాటుగా, కొంత పరుషంగా, కొంత కోపంతో మాట్లాడి, ఆవేదనతో మాట్లాడితే మట్టుకు అవి తిట్లులాగా, బూతులాగా వినిపిస్తాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎట్లా మేడం, ఎట్లా చెప్పాలి వీళ్ళకి? ఎట్లా చెప్తే వీళ్ళు వింటారు? స్పీకర్ పైన దాడికి వెళ్ళిన రోజు హరీష్ రావు గారు వారిని ఉపేక్షించి సార్ ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదని ఆ రోజు జరిగినటువంటి సంభాషణలో జరిగిన తర్వాత అది అక్కడికి వదిలేస్తే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన మాటలేంది? హరీష్ రావు గారిని సభలో ముట్టుకుంటే ఏం జరుగుతుందో, ఏ ప్రకంపనలు పుడతాయో ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ప్రభుత్వం మాకు భయపడింది అంటారు. యాక్షన్ తీసుకోకపోతేనేమో భయపడింది అంటారు. వీళ్ళు మాత్రము ముఖ్యమంత్రి గారిని తిట్టొచ్చు, భార్యను తిట్టొచ్చు, తల్లిని తిట్టొచ్చు, మనవడిని తిట్టొచ్చు, బిడ్డని తిట్టొచ్చు, తిట్టిపించవచ్చు. నిన్న మొన్న ఒక వీడియో పెట్టించారు మేడం, పెట్టేసి అరెస్ట్ చేసి పొద్దున్న లేచి అరెస్ట్లు చేసేసినారు, మీడియా జర్నలిస్టుల గొంతులు నొక్కేస్తున్నారని అన్నారు. మాట్లాడిన అమ్మాయి పేరు తెలుసు కదా మేడం మీరు? ఆ అమ్మాయి వీడియోలు మొత్తం ఇప్పుడు మీరు సమయం ఇస్తే మొత్తం వీడియోలు చూపిస్తాను నేను. ఆ అమ్మాయే పబ్లిక్ టాక్లో ఉంటుంది, ఆ అమ్మాయే నిరసనకారురాలు అవుతుంది, ఆ అమ్మాయే రిపోర్టర్ అవుతుంది, ఆ అమ్మాయి ప్రశ్నలు అడుగుతుంది, ఆ అమ్మాయే సమాధానాలు చెప్తుంది. ఎన్ని మేడం, ఎన్ని పాత్రలు పోషిస్తారు మేడం? ఆ అమ్మాయి రిపోర్టరా, లేకపోతే ఏమన్నా ఇంకా మళ్ళీ నేను ఆ మాట అంటే బాధపడతారు, మళ్ళీ ఏం జర్నలిస్టులు అందరూ ఈ మాట అన్నారు అని అంటారు మళ్ళీ. కాబట్టి నేను ఆ పదం ఉచ్చరించదలుచుకోలేదు. ఆ అమ్మాయి ఆ రోజు ఆ వీడియోలో మాట్లాడుతున్న మనిషి మట్టి మనిషి మేడం. ఆయన ఆ మనిషి మట్టి మనిషి, మట్టిని ముద్దాడే మనిషి. ఆ మనిషి, ఆయనకు మట్టికి మాత్రమే సంబంధం ఉంది, ఆయనకు బంగ్లాలకు ఏం సంబంధం లేదు. ఆయన కొన్ని పాయింట్స్ చెప్పి ఈ పాయింట్స్ మాట్లాడాలి, నువ్వు ఇగో ఇట్లా తిట్టాలి, ఈ పదం తిట్టాలి, తిట్టిట్లా అంటే ఆయనకు ఒత్తి నొక్కా నుంచి చెప్పినటువంటి ఆ ఒక్క పదం మాత్రమే గుర్తుంది. కాబట్టి ఎటు తిప్పి వచ్చి ఆ ఒక్క పదం మాత్రమే మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళని తిట్టాలి, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, ఇగో ఇట్లా తిట్టు నీ ఇష్టం అని ఏ మాట అయితే ఒక్కానించారో ఆ మాట గుర్తుంది, ఆ మాటను తిట్టిండు. చెప్పిన పాయింట్స్ గుర్తొచ్చినట్టు మాట్లాడిండు. ఒప్పుకోవచ్చా మేడం ఇట్లా? కానీ మేము మాత్రం ఏం అనకూడదు, మీ చిట్టా అయిపోతాం అనొద్దు. మేము ఇట్లా మాట్లాడిన వాళ్ళను బట్టలిప్పి కొడతామంటే, చింతపండు చేస్తామంటే మీకు కోపాలు వస్తాయి. మీరు అమెరికాలో చదువుకొని చుట్టారు మేడం, మీ భాష చాలా పాష్గా ఉండొచ్చు, కానీ మేము పాలమూరు వాళ్ళం, పల్లెటూరు వాళ్ళం, మా భాష గిట్లనే ఉంటుంది. మేము తెలంగాణ వాళ్ళం, తెలంగాణ భాష అంటే బూతు, తెలంగాణ యాస అంటే బూతు, తెలంగాణ అంటే తాగాలే, తూగాలే, ఊగాలనే సిద్ధాంతాలు నేర్పించినటువంటి మీరు ఎట్లా జాతిపిత ఈ రాష్ట్రానికి అవుతారో నాకు చెప్పాలి మేడం. ఎట్లా అవుతారో ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రశ్నని అడుగుతున్నాం మేము. ఇంకా ఎవరైనా జాతిపిత అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రొఫెసర్ జయశంకర్ గారో లేకపోతే కాళోజీ నారాయణరావు గారో ఇంకా మాట్లాడితే ఈ తెలంగాణ రాష్ట్రం, ఒకవేళ వీళ్ళు అంటారు కదా మేము ఈ తెలంగాణ రాష్ట్రము అనేక లాబీ చేయడం వల్ల అనేక రాజకీయ పార్టీల దగ్గర మేము లాబీ చేసినందుకే వచ్చింది అని అంటారు కదా. నిజంగా అట్లా లాబీ చేస్తేనే వచ్చింది అని అంటే సూదిని జైపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి కదా మేడం. ఆయన కదా సోనియా గాంధీ గారి దగ్గర రాత్రులు కూర్చొని ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ యొక్క ఆవశ్యకత ఎంత ఉందో
గంటల తరబడి చర్చ జరిగిన తర్వాత కదా ఈ సభలోకి ఈ చట్టం వచ్చి ఇది రాష్ట్రంగా ఏర్పాటయింది. అట్లా అంటే జాతిపిత అనే బిరుదు సూదిని జైపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి తప్ప ఇంకెవరికి వస్తుంది మేడం. కాబట్టి ఈరోజు అనవసరంగా ఏంది అంటే మేము గారు కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు, మా కుటుంబాలని కూడా తిట్టిస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు గతంలో ఇదే బీఆర్ఎస్ నాయకుల మీద వాళ్ళ కుటుంబాల మీద కూడా మాట్లాడేది కదా. మేమేం మాట్లాడలేదు మేడం, మేమేం ఆరోపణలు చేయలేదు. మేము ఆధారాలతో సహా నిరూపిస్తాం రమ్మనే చెప్పినాం. మేము ఉట్టిగా గాలి మాటలు చెప్పలేదు. మేము వారి కుమారుణ్ణి మేమేం అనలేదు. వారి కుమారుణ్ణి అధికారికంగా శ్రీ రాముల వారికి మేడం, హిందువులుగా రాముల వారంటే మనకు ఆరాధ్య దైవం. మనం మొక్కుతాం, పూజిస్తాం. మనకి ఏదైనా ఆపద వస్తే ఆయనను మొక్కుతాం. మన ఆపదల్ని తీర్చే దేవుడని మనం నమ్ముతాం. ఆత్మారాముడని మనం నమ్ముతాం. అయోధ్య రాముడని మనం విశ్వసిస్తాము. భద్రాద్రి రాముడని మనం కొనియాడుతాం. అట్లాంటి రాముల వారికి అధికారికంగా ఈ రాజ్యానికి రాజు అయినటువంటి మీరు, అధినాయకుడైనటువంటి మీరు, అధినేత అధిపతి అయినటువంటి మీరు వచ్చి భక్తి శ్రద్ధలతో సమర్పించాల్సినటువంటి పట్టు వస్త్రాలు పోని మీ ఆరోగ్య దృష్ట్యా మీకు కుదరకపోతే మీ సగం ధర్మచారి అయినటువంటి మీ సతీమణి గారు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ సహచర మంత్రివర్యులైనటువంటి ఆ దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారికి కూడా కుదరకపోతే కనీసం ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఇవ్వాలి తప్ప ఏ సంబంధం లేనటువంటి కనీసం ఆ రోజు ఆ అబ్బాయి, నేనేమంటలేను మేడం, ఆ అబ్బాయి అని అంటున్నా, లేకపోతే ఆ సారు అక్కడ సమర్పించిన రోజు సమర్పించేంత వయసు కూడా తనకు లేదు. అట్లాంటప్పుడు దాన్ని అధికార దుర్వినియోగం చేసిన రోజే వారి గురించి మేము మాట్లాడినాం. తర్వాత వారి కుమారుడే ఒక స్కూల్లోకి వచ్చి నేను దీన్ని చూసి ఇది స్కూల్ అని నేను ఆశ్చర్యపోయాను, ఇది స్కూలా ఇట్లా ఉంటుందని వారు ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పుడు నీ తాత పరిపాలన గిట్లుంది, పోయి నీ అయ్యని అడుగు అని మా భాషలో చెప్పినాం. మా తెలంగాణలో మా నాన్నని అయ్యానే పిలుస్తాం మేడం, మా భాషలోనే చెప్పినాం. మీ భాషలో గో అండ్ ఆస్క్ యువర్ ఫాదర్ అని మేము ఇంగ్లీష్ యాక్సెంట్లో మేము చెప్పలేకపోయినాం ఆ రోజు. ఈరోజు ఈ పదం చెప్పాలని మేము నేర్చుకుంటున్నామేమో, కానీ మాకు తెలియకపోవచ్చు. కానీ వారి విషయంలో ఎక్కడ కూడా వారి కుటుంబ విషయాల్లో కానీ వారి వ్యక్తిగత విషయాల్లో కానీ మేము ఎక్కడ గాలి ఆరోపణలు చేయలేదు. మేము ఇది జరిగింది ఆరోపణలతో సహా నిరూపిస్తామని కొన్ని విషయాల్ని సూచన ప్రాయంగా మాత్రమే బయట పెట్టినాము. ఆ రోజు ఇంకా చెప్పాలి అంటే మీకు సంబంధించినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి సంబంధించి బ్లడ్ శాంపిల్ అడిగే కన్నా ముందు ప్రొయాక్టివ్గా మేమే వచ్చి గన్ పార్క్ దగ్గర ప్రజల మధ్యలో కూర్చొని మీడియా సాక్షిగా మా బ్లడ్ శాంపిల్ ఇస్తున్నాము, మావి టెస్ట్ చేయండి, ముందు టెస్ట్ చేసి మాది చేసినాక మా సహచర రాజకీయాల్లో ఉన్నటువంటి వారి కూడా టెస్ట్ చేయండి అని చెప్పినాం. ఇది మా నిబద్ధత. అంతేగాని ఈరోజు ఏదో గాలి మాటలు వచ్చి నువ్వు ఏడిపోతున్నావు మేము చెప్పాలనా, నువ్వు 5 గంటలకు ఏడిపోతావు ఏంది మేడం? 5 గంటలకు పోతే నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉంటాయా మేడం? ఒక ముఖ్యమంత్రి గారు దానికే అంటున్నాను కార్తిక్ గారు, గతంలో మీరు కూడా అదే మాట్లాడేది కదా, ఎవరితోనో సంబంధాలు అంటగట్టి మాట్లాడేది కదా, పబ్లిక్ అనే ప్రెస్ మీట్లలోనే మేమేం అంటగట్టలేదు, మేము ఎక్కడ కూడా అంటగట్టలేదు. దాన్ని నిరూపించడం కోసమే మేము జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ కొంతమంది మీడియా మిత్రులు లేదంటే సోదరులు లేకపోతే కొంత అక్కడ సమాచారం తెలిసి దాన్ని ఆ ఫోటోల్ని క్యాప్చర్ చేసి పంపించినప్పుడు ఆధారాలు పట్టుకొనే వెళ్ళినాము. మేము గాళ్ళ ఆరోపణలు ఎక్కడ చేయలేదు, ఎక్కడ క్వశ్చన్ మార్క్స్ పెట్టలేదు, ఆశ్చర్యార్థకాలు పెట్టలేదు. ఇది జరుగుతుంది, దీనిపైన చర్చకు మీరు సిద్ధమా, రండి మేము సిద్ధం అని చెప్పి సవాల్ చేసి పిలిచినాం. ఈరోజు మీరు పిలవకుండా క్వశ్చన్ మార్క్స్ ఆశ్చర్యార్థకాలు పెట్టుకొని సంబంధం లేకుండా మాట్లాడి మీరు ఇప్పుడు ఈరోజు కూడా అడుగుతున్నాం, మీరు 8 నెలలు మీరు ప్రగతి భవన్లో లేరు, ఎక్కడున్నారన్నది ప్రశ్న. చెప్పండి సమాధానం దానికి. ఎక్కడున్నారో తెలుసా అంటే మాకు తెలుసు ఎక్కడున్నారు, కానీ మేము రాజకీయాల్లో మాట అనలేదు. మీరు ఎక్కడున్నారు అని మాత్రం ప్రశ్న వేసినాం మేము. ఎందుకంటే వారు మా రాష్ట్ర మంత్రివర్యులు ఉండే ఆ రోజు మాకు బాధ్యత ఉంది. మా తారక రామారావు గారు ఎక్కడ ఉంటున్నారు, అక్కడ లేరు, ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ పండుకుంటున్నాడు, 24 గంటలు కష్టపడే మనిషి, ఆయన ఎక్కడ సేద తీరుతున్నాడు బాధ్యతగా అడిగినాం. తప్పేముంది? అంతేగాని మీరు ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్స్ ఏమి ఇవ్వలేదు కదా. కాబట్టి ఈరోజు మీ ఇష్టానుసారంగా మీరు తిట్టండి మేడం, మమ్మల్ని తిట్టండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టండి, కార్తిక్ని తిట్టండి, మేము పడతాం, భరిస్తాం, సహిస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఇంట్లో భార్య బిడ్డలు ఏం చేసినారు మేడం? మనవాళ్ళు మనవరాళ్ళు ఏం చేసినారు? రాజకీయాల్లో ఉన్న పాపానికి నమ్మి వచ్చినటువంటి భార్యను మీరు తిట్టిపిస్తే ఏం చేయాలి మరి? కోపం రాకపోతే ఏమొస్తుంది? ఈరోజు మీరు మా తల్లిని తిట్టిండ్రు, ఏమొస్తుంది? మొన్న ఖమ్మంలో వరదలు వస్తే అమ్మాయి వయసు ఎంత ఉంటుంది మేడం? ఎంత ఉంటుంది? అమ్మాయి ఇంటర్ చదువుతున్నా అని చెప్పిన అమ్మాయి మాట్లాడిన భాష ఏంది? అమ్మాయి వాడిన పదం ఏంది? ఒకవేళ ఎవరన్నా ఉండి ఎవరో ఒకరు తలతికలోడు ఉండి ఆ అమ్మాయి అడిగిన మాటను
ఉల్టా క్వశ్చన్ అడిగితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంది అసలు? మేడం గతంలో మీడియాలో ఇంకా సినిమాలోనైనా ఇక్కడ బూతులు ఉంటాయని బీపేస తెలిసేది, కానీ మీడియాలో అట్లాంటి పదాలు రాజకీయ నాయకులు ఎవరైనా తూలి మాట్లాడితే దాన్ని ఎడిటింగ్ చేసి అసలు ఆ పదం ఉంది అని కనీసం తెలిసేలాగా కూడా లేకుండా ఆ పాటికి ఎడిట్ చేసేసి ముందు వెనుక కలిపి వేసే రోజుల్లో నుంచి ఈరోజు ఇట్లాంటి భాషని తీసుకొచ్చి మీడియాని సర్క్యులేట్ చేస్తుంటే ఇంకా ఏమనాలి మేడం? ఇట్లాంటి విషయాల్లో మాట్లాడితే మళ్ళీ పరుషంగా మాట్లాడి కోపంగా ఆవేశంగా ఆవేదనతో మాట్లాడితే కూడా మమ్మల్ని తిట్టిరు అని అంటే ఇంకా మేమేమనాలి? అంటే మీకు రాష్ట్రంలో ఈరోజు ఏంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టడానికి, లేకపోతే ఆయన ప్రతిష్టను భంగపరచడానికో, లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవడానికో ఏదో ఒక కారణం కావాలి. మీకు ఒక ఆరోపణ చేయాలి, మీరు మీడియాలో బ్రతకడానికి వారి పేరు వాడాలి. ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్ని తీసుకొచ్చి అంటే మీ ఉద్దేశం ఏముండే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎవడో ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు, ఓ నెల రోజుల్లో మొత్తం మళ్ళీ మనం సిఎల్పిని తెచ్చుకున్నట్టు తెచ్చి మనం చేర్చుకుంటాంలే అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి లాంటి ఒక టఫ్ క్యాండిడేట్ వచ్చేసరికి వీళ్ళకి ఇప్పుడు సల్పుతలేదు, చాలా సోఫిస్టికేట్ అయిపోతున్నారు. దీంట్లో నుంచి అంటే ఇవన్నీ కూడా ఏంది అంటే మనకు బాగా సోఫిస్టికేట్ అయిపోయి మన ఊపిరి సలపనప్పుడు ఆవేశంలో మనం మన నోట్లకి వెళ్ళి వచ్చే మాటలు భాషలు ఇట్లా ఉంటాయి మేడం. కాబట్టి ఇప్పటికి కూడా ఏంది అంటే వాళ్ళు ఓడిపోయారు అనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడారు అని మీరే చాలా సందర్భాల్లో మీరు అధికారంలో ఉన్నారు కదా, కొంచెం జాగ్రత్తగా కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. మేము నిన్న ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ముఖ్యమంత్రి స్పీచ్ అంత తిన్నా మేడం, 34 నిమిషాలు 36 నిమిషాలు ఒకటే కాదు, గతంలో అయినా లేకపోతే అసెంబ్లీలో అయినా. అసెంబ్లీలో ఏమన్నారు? బట్టలు కూడా తీసి కొడతామని అన్నారు. అవును మేడం, అసెంబ్లీలో ఏమన్నారు? బట్టలు కూడా తీసి రోడ్డు మీద తిప్పుతాము, ఈ చింతపండు చేస్తామని అన్నారు. మరి అన్నారా మేడం? ఇట్లాంటి వీడియోలు ఇట్లాంటి వీడియోలు పెట్టిస్తున్నప్పుడు మేడం, ఇట్లాంటి వీడియోలు పెట్టిస్తున్నప్పుడు రాజకీయాలు ఉన్నందుకు, రాజకీయాలు ఉన్న వ్యక్తి వాళ్ళ తల్లిని భార్యను అన్నప్పుడు మరి వారిని ఎన్నిసార్లు అరెస్టులు చేస్తేనేమో గొంతు నొక్కేస్తున్నారు అని అన్నారు, వదిలేస్తేనేమో మితిమిర్చి శృతి మించి మాట్లాడుతున్నారు. మరి ఏం చేస్తారు మేడం? వారు ఆ మాట మాట్లాడినారంటే వ్యక్తిగా వారు ఎంత నలిగిపోయి ఎంత బాధపడింటే ఆ మాట వాడింటారా? అట్లా ఎందుకు అర్థం చేసుకోమని. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఇంతకంటే దారుణంగా విమర్శిస్తూ మాట్లాడారు. ఆయన ఎప్పుడు మరి ఇలాంటి పదాలు వాడలేదే మేడం? ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారు ఆ పదం వాడితే వారు అంటే వారి స్టైల్లో వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి 40 సంవత్సరాలు రాజకీయం చేసి దేశ చరిత్రలోనే ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే మీరు చంద్రబాబు నాయుడు అని పేరు చెప్పగానే హూ ఈజీ అని అన్నారు. ఓ హీ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటారు. అట్లాంటి వ్యక్తి బాధను ఎట్లా బయటికి చెప్పాలో తెలియక ఆయన మీడియా ముఖం కెమెరా ముందరలా వచ్చి ఏడ్ చేశారు, చిన్న పిల్లోడ్లాగా. అంటే చంటి పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్ చేసినారు. అది ఆయన బాధ మేడం. ఆయన నలిగిపోయిన విధానానికి అది దృశ్యం. కానీ ఇక్కడ అందరూ అట్లానే కాదు కదా మేడం. ఆ వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు, లేదు అది మాట్లాడడం కరెక్ట్ అనట్లేదు. కానీ అది మాట్లాడినప్పుడు మీరు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు, లేకపోతే దాని మీద అలాంటివి మాట్లాడించారు అన్నప్పుడు చేయాల్సినవి చేయండి. కానీ అసెంబ్లీ సాక్షిగా అలాంటివి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అదే మేడం, వారు ఆ రోజు ఏడవడము అనేది అది వారి స్టైల్. అంటే వారి స్టైల్ అంటే వారు మానసికంగా వారి ఎదిగిన విధానంలో వారు అట్లా బిహేవ్ అయినారు. రేవంత్ రెడ్డి గారు ఏడ్చే రకం కాదు, ఏడిపించే రకం. రేవంత్ గారు దెబ్బలు తినే రకం కాదు, చూస్తారు ఎగబడి తిరగబడి ఇసిరి కొడతారు. అది ఆయన పద్ధతి. కాబట్టి శాసనసభలో వారు చెప్పినారంటే ఈ విషయాలపైన వారంత సీరియస్గా ఉన్నారు అన్నదాన్ని మాత్రమే చూడాలి తప్ప ఈ మాట అన్నారని అంటున్నారు కదా, ఎందుకు అన్నారని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తలేరు? ఇది కదా ప్రశ్న. రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఈ మాట ఎందుకు అన్నాడు, ఎట్లాంటి సందర్భం లేకుండా అసందర్భంగా ఏమీ లేకుండా అన్నాడు అని అంటే ఓకే చెప్పానండి, క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాం మేము. కానీ మీరు అనాల్సిన మాటలన్నీ అనిపించి మూసి రివర్లో పర్యావరణ ప్రాంతంలో కూడా ఇట్లానే తిట్టిపించినారు కదా. తర్వాత మళ్ళీ అదే మహిళలు వచ్చి రేవంత్ అన్న మాకు తెలియక అన్నాం, క్షమించు మమ్మల్ని, మా వ్యాఖ్యలు మేము వెనక్కి తీసుకుంటామని కూడా అన్నారు కదా. మరి ఏంది మేడం ఇది? కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వ్యాఖ్యలు అనేటివి మీడియాలు కానీ లేకపోతే ప్రజలు కానీ రాజకీయాల్లో కానీ వాడకూడదు. మీరు ఇట్లాంటి భాషని ఆపినప్పుడు ఇటుపక్క నుంచి కూడా ఆగిపోతుంది. మీరు అనవసరంగా వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఏం మాట్లాడినా కూడా మనం ఏం మాట్లాడినా ఇక ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా గొంతు నొక్కేస్తున్నారు అని అదొక లైన్ ఉంది, దాన్ని తీసుకుందాము అంటే అన్నిసార్లు కుదరదు. జగదీశ్వర్ రెడ్డి గారు నీ సభ నీ సొంతమా అని అడగడం తప్పలేదు.
అక్కడ అవతల ఉన్నటువంటి తోటి శాసనసభ్యుడిని నువ్వు మూసుకొని ఎక్కువ మాట్లాడకుండా తప్పు కాదు, కానీ వారిపైన చర్య తీసుకోవడం మాత్రం తప్పు. ఎట్లా మేడం, ఎట్లా అవుతుంది ఇదంతా? మళ్ళీ మాట్లాడదాం. సో గౌతమ్ ప్రసాద్ గారు, మీ నుంచి ఎలాంటివి వెళ్తున్నాయో అటు నుంచి అలాంటివే రివర్స్లో వస్తున్నాయి అనేది కాంగ్రెస్ నాయకుల మాట. మీరు కూడా అలానే మాట్లాడారు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు అనేది. సరే, రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఇలాంటివి ఉంటానే ఉంటాయి, కానీ కుటుంబాలని లాగి వాళ్ళని మాట్లాడించడం, లేకపోతే మీడియా కూడా ఇందులో ఎంటర్ అయ్యి కావాలని వాంటెడ్లీ మాట్లాడించడం, తిట్టించటము, అసభ్య పదజాలాన్ని వాడించడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? అందరికీ నమస్కారం అండి. మేడం, అంటే తిట్ల విషయాన్ని ఎవరు దాన్ని